ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శాంతి పర్వం షష్టాశ్వాసం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణి ధారావాహిక శాంతి పర్వం 321వ రోజు. తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకుల మీద ఇకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా, నేటి వరకు మనం భగవత్ తత్వం ఎలా ఉంటుంది, ఏమిటి, సాక్షాత్తు నారాయణుడు నారదునకు తెలియజేసినటువంటి విధానాన్ని నారదుడు అందరికీ చెప్తా ఉన్నాడు. ఎవరెవరికి? అటు వ్యాస మహర్షికి, మరి ఆయన శిష్యులు, వారందరికీ చెప్తా ఉన్నాడు. ఆ విధంగా ఆయన వైశంపాయనుడు, సుమంతుడు, పైలుడు, జైముని వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళకి నారాయణ తత్వాన్ని నారదుడు చెప్పాడు. స్వయంగా నారాయణుడే నారదుడికి చెప్పినటువంటి విషయాన్ని వాళ్ళకి వివరించాడని భీష్ముడు ధర్మరాజుకి చెప్తా ఉన్నాడు. అంతవరకు వచ్చాం మనం. కాబట్టి హరిహరులకు భేదం లేదు, ఇద్దరూ ఒకటే, ఇద్దరూ హరించేవాళ్లే. అందరికీ ప్రాణులకు ఆత్మ శ్రీ విష్ణువే, ఆయనే పరమాత్మ. ఇది ఎరిగినట్లయితే భక్తి ప్రాప్తిస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే తెలవాలి కదా, అది తెలవాలి. ఏది తెలవాలి? అసలు ఆత్మ ఎవరో, పరమాత్మ ఏమిటి? అందరికీ ఆత్మ ఆ నారాయణుడే. ప్రళయ కాలంబున జలమ్ముల విష్ణుండు యోగ నిద్రారతి నొంది మేలుకాంచి లోకంబులుగా వింపందలంప అహంకారము సంగి బ్రహ్మ అభిధాన కలితమయి తన్నాభికమలంబునందిట్లు జనించి ఆ బ్రహ్మ సకల సృష్టికాది భూతములుగా వేదములు 4 కలిగించినప్పుడు అక్కమలనాభునందు మునులు లయించినట్టి గుణంబులు మూటంతొలుత సత్వము నకుతోపు కలిమిదాననుండెన్ కమలోద్భవండు రజస్తమములన్ సురులయ్యే ధరణీనాథ. వైశంపాయనుల వారు జనమేజయునితో ఈ వివరం అంతా కూడా వివరిస్తూ ఉన్నారు. ఏమంటున్నాడు? ప్రళయకాలంలో యోగ నిద్రలో ఉన్నటువంటి విష్ణుమూర్తి మేల్కొన్నాడు. ఆపై జగత్తును సృష్టిద్దామని భావించాడు. వెంటనే అహంకారం ఆవిర్భవించింది. అది ఏ బ్రహ్మ. విష్ణు నాభి కమలం నుండి జన్మించినటువంటి బ్రహ్మ సృష్టికి శ్రీకారంగా 4 వేదాలు ప్రప్రథమంగా సృష్టించాడు. విష్ణుమూర్తిలోని ప్రళయంలో లీనమైన త్రిగుణములు, సత్వరజస్తమో గుణములు. ప్రథమంగా సత్వగుణం ఆవిర్భవించింది. ఆ గుణములలో నుంచి బ్రహ్మ ఆ సత్వగుణంలోనే ఉన్నాడు. ఆపై రజస్తమో గుణాలు రాక్షసులయ్యాయి. ఏమర్థమవుతుందండి? ప్రళయకాలంలో ఆయన యోగ నిద్రలో ఉన్నాడు. విష్ణుమూర్తి నారాయణుడు నారములనగా జలములు దానిపై పవళించాడు. సరే, మేలుకొన్నాడు. మేలుకొనగానే సృష్టి గావించాలనుకున్నాడు. అనుకోగానే బ్రహ్మ నాభికంలో నుండి వచ్చాడు. అహంకారం. దాంతోపాటు సత్వ రజ స్తమో గుణములు ఆయనలోనే అయిపోయాయి కదా, అవన్నీ మళ్ళీ బయటకు వచ్చాయి. సత్వగుణం దేవతామయంగా, రజస్తమో గుణములు రాక్షసులుగా మనకు లభిస్తూ ఉన్నాయి. ఈ సృష్టిలో దర్శనమిస్తూ ఉన్నాయి. అంతే కదా. రజోగుణం, తమోగుణం, వాటి ప్రభావం ఎలా ఉంటుందో మనకందరికీ తెలుసు. కాబట్టి గుణవంతుడు గుణరహితుడు గుణకల్పన తత్పరుండు గుణనాశన నైపుణశాలి గుణ నిబద్ధుండు గుణమోక్షకరుడు శారంగు కులముఖ్య. ఆ శారంగుడు అంటే శారంగం అనే ధనుస్సును ధరించినటువంటి వాడే. ఓ కురుకుల ముఖ్య, వినవయ్యా, హే జనమేజయ. కురుకుల ముఖ్య అంటే ఇక్కడ జనమేజయుడు. వైశంపాయనుడు చెప్తా ఉన్నాడు,
విష్ణుతత్వం చాలా విచిత్రమైనదయ్యా. గుణవంతుడు ఆయనే, నిర్గుణుడు ఆయనే, గుణ కల్పన చతురుడు కూడా ఆయనే, గుణ నాశనకారి కూడా ఆ హరియే. గుణాలకు బద్ధుడు అతడే, విముక్తి కల్పించేది అతడే. అంటే మూల కారణం ఎవ్వడరా, అది మధ్యలో ఉండేవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వాణి నాత్వభావు ఈశ్వరుని శరణము వేడిదనంటానికి ఇదే తత్వం నాకు గుర్తుకొచ్చినటువంటిది అది. కాబట్టి సర్వసారగ్రాహి, చిన్న విశ్లేషణగా, సర్వం సహా అధినేత, పాలనా దక్షత, రూపం ఆ హరియే. హరి అన్న క్షేత్రజ్ఞుడన్న ఒకటే. క్షేత్రంలో ఉండేటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. ఈ సృష్టి అంతా మహాక్షేత్రం. ఈ సృష్టిలో విశ్వాన్ని ప్రవేశం చేశాడు కాబట్టి ఆయన క్షేత్రజ్ఞుడు, ఆయనయే హరి. ధర్మానికి మూలం ఏమిటంటే అహింస. కాబట్టి వాసుదేవ అవతారం ప్రథమ వ్యూహం, సంకర్షణ రూపం రెండవ వ్యూహం, ప్రద్యుమ్న అది మూడవ వ్యూహం, అనిరుద్ధ నాలుగవ వ్యూహం. చతుర వ్యూహములు అన్నమాట. ఇంద్రియాలకు కనిపించినటువంటి దైవం భక్తి మాత్ర సులభుడు. ఏదో చర్మచక్షువులతో స్వామిని దర్శించుదామనుకోవటం భ్రమ, ఆయన అనుగ్రహం ఉంటే తప్ప. కాబట్టి భక్తికి మాత్రం సులభుడే. కాబట్టి సాత్వికతే ఉత్తమ జీవన మార్గం. సాత్వికతకు ప్రధాన లక్షణం ఏంటి? నా వలన ఎవరు ఇబ్బంది పడకూడదు, అహింస. అదే పరమధర్మం. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, తాను ఇబ్బంది పడకూడదు. మత్స్యగంధికి పరాశురునికి కృష్ణ ద్వీపంలో జన్మించినటువంటి తేజోనిధి వ్యాసుల వారు. ఆయన వేద శాస్త్రములకు మూలం కాబట్టి వేదవ్యాసుడు అంటాం. ఆశ్రయం శ్రీమన్నారాయణుడే. ఆయనకు కూడా వేద ఉపదేశకుడై అపాంతారతముడు అని వ్యాసుని అంటారు. సాఖ్యానికి అంటే సాంఖ్యానికి కపిలుడు, పాశుపతానికి శివుడు, పాంచరాత్రమునకు విష్ణువు ప్రవర్తకులు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రవర్తకులు ఉంటారు, ఒక్కొక్క విధానానికి. వేద విభజన చేసినటువంటి అపాంతారుతుడైనటువంటి వ్యాసుణ్ణి నారాయణుడు తన పుత్రునిగా ఆహ్వానించాడు. ఎంతటి భాగ్యం అండి! ఆయన ఆశీర్వచనంగా అపాంతరతుడే వ్యాసుడిగా జనించాడు. అంటే నారాయణంశ వ్యాసుడు సాక్షాత్తు. ఇది మనకు ఇక్కడ అర్థమవుతుంది అయ్యా. కాబట్టి అందరికీ ప్రాణులకు ఆత్మ శ్రీ విష్ణువేనయ్యా, ఆయనే పరమాత్మ. ఇది ఎరిగితే భక్తి ప్రాప్తిస్తుంది కదా అని చెప్తూ, కైటపుడు, మధుడు అని ఇరువురు రాక్షసులు ఉన్నారయ్యా. వాళ్ళిరువురు మహా దుర్మార్గులు. వారు వేదాలను అపహరించి పాతాళంలోనికి ప్రవేశించారు. ప్రవేశిస్తే బ్రహ్మ విష్ణుమూర్తిని ప్రార్థించాడు. మరొక మార్గం లేదు కదా. ఆయన అప్పుడు హయగ్రీవుడై ఉదయించాడు. ఆయన పాతాళం చేరుకొని ప్రణవమును ధ్వనింపజేసి వేదములను కొని తీసుకొని వచ్చి మరలా బ్రహ్మకిచ్చి సంరక్షించాడు. వారిరువురు రాక్షసులను విష్ణుమూర్తిని గాంచి యుద్ధం చేసి నిహతులయ్యారు. ఎవరు? మధుకైటపులు. ధర్మానికి మూలం అహింస. దీనితోనే దైవబలం మనకు ప్రాప్తిస్తుంది. సాత్విక తత్వం గలవారి యోగక్షేమములన్నీ కూడా విష్ణువే అనుగ్రహిస్తాడు, ఆయనే కాపాడతాడు. వేదాలకు ఉపదేశకుడు అపాంత రతముడు అనేటువంటి పేరు గల వేదవ్యాసుడు ఇప్పుడే చెప్పుకున్నాం. సాంఖ్యానికి కపిలుడు, యోగానికి హిరణ్యగర్భుడు, పాశుపతానికి శివుడు, పాంచరాత్రానికి విష్ణువు ప్రవర్తకులు అని కదా మనం భావించుకున్నాం. ఇప్పుడు ఏదో పూర్వమే చెప్పుకున్నాం కదా. కాబట్టి బ్రహ్మముఖం నుండి వేదాలు జనించాయి.
ఆ వేదాలకై అపాంతరతముడు అనేటువంటి పుత్రుని పొందాడు బ్రహ్మ. నారాయణ ఆజ్ఞగా 4 వేదములుగా ఆ వేదాలను విభజించాడు. నారాయణుడు మెచ్చి, వేదవ్యాస నా పుత్రుడవు. ఎందుకు వ్యాసుని తన పుత్రుడిగా తీసుకున్నాడో ఆ విధానం ఇక్కడ మనకు అర్థమవుతుంది అని అన్ని మన్వంతరాలలో కూడా ఆహ్లాదించవయ్యా అన్నాడు నారాయణుడు. భవిష్యత్తులో పరశురామునకు పుత్రుడివై జన్మించు. సీతారాం మన్నించాలండి, పరాశరునికి పుత్రునివై జన్మించు. ఆయన వశిష్ఠునకు మనుమడు, ఆయనకు నీవు పుత్రుడివై జన్మిస్తావయ్యా. నీ వలన జన్మించినటువంటి వారే కురు సామ్రాజ్యాన్ని పాలిస్తారు. వారిలో అంతఃకలహాలతో వంశనాశనం అవుతుంది. నీవు విరాగివి కాలేవు. నీకు విరాగి సుతుడై జన్మించగా శాస్త్ర ఆగమ సాంఖ్య యోగాలు వికసిస్తాయి. అందుకనే ఈయన పుత్రుడు, వ్యాసుని యొక్క పుత్రుడు శుకుడు. ఆయన స్థాయి ఈయనకు రాలే. కారణం, ఈయన ద్వారా జరగవలసినటువంటిది కురుక్షేత్ర సంగ్రామం ఉంది, ఈయన మనమలు. కాబట్టి ఇంత జరగాలి కనుక నారాయణ యొక్క నిర్దేశితము ఈ కురుక్షేత్రం కూడా. నారాయణ సంవాద విషయాలన్నీ కూడా శ్రీకృష్ణుడు చెప్పగా ధర్మరాజాదులు విన్నారు. ఇదంతా శ్రీకృష్ణుడు చెప్తా ఉన్నాడు. ఈ విషయాన్ని మాత్రం అంత భీష్ముడు ధర్మరాజుతో అంటాడండి. త్రిలోక సంచారి నారదుడు భృగువు గూర్చి ఇంద్రునితో చెప్పింది నీకు చెప్తాను వినవయ్యా. గంగానది దక్షిణ తీరాన మహాపద్మము అనే ఓ మహానగరం ఒకటి ఉన్నది. అందు భృగుడు అనేటువంటి బ్రాహ్మణుడు కూడా ఉన్నాడు. అతడు ధర్మాచార పరాయణుడు, హింసా విదూరుడు, ఇంద్రియ నిగ్రహం బహుగా కలిగినటువంటి వాడు. ఇలా సద్గుణాల నిధి ఆ మహర్షి. ఎవరు? భృగు మహర్షి. ఆ విధంగా ఆయన ఆచరిస్తూ ధర్మాన్ని జీవిస్తూ ఉన్నాడయ్యా. వినయవంతులైనటువంటి సంతానం ఆయనకి కలిగింది. ఆత్మనిష్ట ఎలా అలవడుతుందో అనేది అతని చింత. ఆత్మనిష్ట ఎలా అలవడుతుంది అనేది ఆ భృగు మహర్షి యొక్క చింతన. ఓనాడు ఓ ఉత్తమ బ్రాహ్మణుడు అతని ఇంటికి వచ్చాడు. అతిథిగా రాగా సరే ఆదరించాడు. ఆపై అయ్యా ఆత్మావలోకం ఎలా సిద్ధిస్తుందని అడిగాడు భృగుడు. ఆ బ్రాహ్మణుడు నేను కూడా ప్రయత్నించి జారిపోతూనే ఉన్నాను. ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడు నీకులాగిన నేను కూడా ప్రయత్నించానయ్యా, నేను కూడా జారిపోతూనే ఉన్నాను అంటే ఆత్మావలోకనం అనేది అనుకున్నంత తేలిక కాదు. బ్రహ్మచర్యం, గృహస్థు ధర్మం, తపస్సు, అలాగే నిష్కర్మత్వం, యజ్ఞం, దాన ధర్మాలు, ఇలా వీటిని ఆచరిస్తూ ఆత్మ సందర్శనం పొందుతూ ఉంటారు. ఎన్నో మార్గాలు ఉన్నాయి. చెప్పడం చాలా తేలిగ్గానే ఉందండి, ఆచరణ చాలా క్లిష్టతరంగా ఉంది. బ్రహ్మచర్యం, బ్రహ్మంలో చరించడం, గృహస్థ ధర్మం ఇది చాలా కఠినమైనటువంటిది. ఎందుకు? అన్నిటికీ కూడా గృహమేది కల్పతరు. ఈ గృహస్థాశ్రమం అన్నింటినీ పోషించాలి, అన్ని ధర్మాలని కాపాడాలి, సంతానాన్ని తీర్చిదిద్దాలి, ఉత్తమ పౌరులుగా జాతికి అందించాలి. ఎందుకు? సృష్టి కార్యక్రమాన్ని బ్రహ్మ కొనసాగించి ఆ ధర్మాన్ని మనపై ఇచ్చాడు. మనం సంతానాన్ని కని స్వామి నీ యొక్క ఆజ్ఞానుసారంగా నా పాలు ధర్మాన్ని నేను నిర్వర్తించానయ్యా అనాలి. ఈ పిల్లలు మళ్ళీ వాళ్ళు వివాహం. అందుకు కళ్యాణం ఎందుకు అంటే సృష్టి కొనసాగించే నిమిత్తంగా, కామోపభోగాల ఆలసత్వం కాదండి, అది గృహస్థు ధర్మం. ఆపై తపస్సు, నిష్కర్మత్వం అంటే అసలు నేనేం పని చేయను సోమరిపోతులాగా ఉండటం కాదు, కర్మ ఆచరిస్తూనే ధర్మబద్ధంగా ఆచరించాలి, ధర్మబద్ధమైనటువంటి కర్మలు మాత్రమే ఆచరించాలి. ఆ విధంగా యజ్ఞం, దాన ధర్మాలు ఇలా వీటన్నిటినీ ఆచరిస్తూనే ఆత్మ సందర్శనం పొందుతూ ఉంటారు. వీటి యొక్క ఫలసిద్ధిగా అప్పుడు స్వామి యొక్క కరుణా కటాక్షంతో లభిస్తే
ఆత్మదర్శనం. ఎన్నో మార్గాలు. మహాపద్మము అనే తటాక ప్రాంతంలో మాంధాతృడు తదితరులు తపం ఆచరించి శ్రేయస్సులు పొందారయ్యా. ఆ పుణ్యక్షేత్రంలో ఉండే నాగరాజు పేరు పద్ముడు, ఉత్తమ గుణవంతుడు. అతనిని సందర్శించు అన్నాడు ఈ బ్రాహ్మణుడు. అంత భృగుడు అలాగే అని చెప్పని పయనించి నైమిసారణ్యం చేరి గోమతీ తీర్థానికి వెళ్ళి మహాపద్మ సరస్సును చేరి దాని గట్టు మీద నాగేంద్ర మందిరం చేరుకున్నాడు. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఏతి సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, శివాజ్ఞగా సమర్పించబడుతున్నటువంటి కార్యక్రమాన్ని ఆదరించ ప్రార్థన. శ్రీ రామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ మనవి. గడప లోపట కులం, గడప దాటితే హిందువులం. సీతారాం.